పాడేరు కేంద్రంగా రెండవ రోజు జరిగిన మన్యం బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీల పిలుపు మేరకు చేపట్టిన ఆదివాసీ సంఘాల రాష్ట్ర మన్యం బంద్కు అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, అరకు మాజీ ఎమ్మెల్యే శెట్టి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో వెంటనే స్పెషల్ డీఎస్సీ తీయాలని, జీవో నంబర్ 3 ప్రత్యామ్నాయ జీవోని వెంటనే తీసుకుని రావాలని, స్థానిక ఆదివాసులకు 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, జేఏసీ నేతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంద్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి ప్రజలందరూ స్వచ్ఛందంగా స్పందిస్తూ బంద్ విజయవంతానికి సహకరించారు. ఈ బంద్ విజయవంత సందర్భంగా రాష్ట్ర గిరిజన మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మీరంతా చూసారో లేదు, సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు, ప్రింట్ మీడియా కూడా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూస్తే సమస్య పరిష్కరించడం పోయి ఆదివాసులని మరింత చులకన భావంగా చూసే ధోరణి ప్రభుత్వాలు కనిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రకటనలో ఏం చెప్తున్నారంటే 16,000 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే సుమారు 2,034 పోస్టులు గిరిజనులకు వస్తుంది. అయినా ఈరోజు అల్లూరు జిల్లాలో గిరిజనులందరూ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు అంటున్నారు. మీకు ఎవరికైనా ఉద్యోగం ఇస్తామంటే మీరు అన్న రోడ్లు వస్తారు? ఎవరైనా వస్తారు? మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు రోడ్డుకి రావద్దు అంటే అన్న రోడ్డుకి వస్తారా? మరి మంత్రి గారికి మన బాధ అర్థం కాలేదా, లేదంటే డిఎస్సీ నోటిఫికేషన్ తెలియదా? అంటే మంత్రి గారిని ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మనం గౌరవించవలసిందే. కానీ దురదృష్టవస్తు మంత్రి గారు మాట్లాడే మాటలో ప్రభుత్వ వైఖరి ఎంత నిక్కచ్చిగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మంత్రి గారు ఆలోచించాలి. మంత్రి గారి షెడ్యూల్డ్ ఏరియాలో పుట్టి పెరిగి ఉంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనుల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు తెలిసేది. కానీ సాలూరులో మంత్రి గారు పుట్టారు. సాలూరు అనేది నాన్ షెడ్యూల్డ్ ఏరియా. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతాడు, 100% రిజర్వేషన్ అమలు కాదు. అందుకే మంత్రి గారు చెప్పేది మేము 2,034 పోస్టులు ఇస్తామని ఆయన చెప్తుంది. ఈ 2,034 పోస్టులు మొత్తం ఇప్పుడు 26 జిల్లాల్లో ఇస్తున్న పోస్టులు, మన జిల్లాకు కాదు. ఈ 2,034 పోస్టులు రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగలు తన్నుకున్న పోస్టులు. ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం అడుగుతుందేంటి? మా షెడ్యూల్డ్ ఏరియాలో, 5వ షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటున్నాం. మన ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక రకమైన రూల్స్ అడ్డంకులు వస్తున్నాయి. అక్కడ మైదాన ప్రాంతంలో వాళ్ళందరూ తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఎక్కడనే ఒక సామెత ఉంది, మన గిరిజన గ్రామాలు చెప్తారు, కొండపిల్లి వచ్చి ఊరు పిల్లిని భయపెట్టినట్టు. కొండపిల్లి వచ్చి ఊరి పిల్లిని భయపెడతాట. ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు శాసిస్తున్నారు, ఉద్యమాలు శాసిస్తున్నారు, మన రిజర్వేషన్ తన్నుకుపోతున్నారు, ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు.